You don't look happy for me. Happy? Maybe. But part of me is green with envy. అందరికీ నమస్కారం. ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్లో 24వ రోజు క్లాస్కి స్వాగతం. ఈరోజు మనం ఈర్ష్య లేదా ఆసూయ గురించి చెప్పే ఇడియం నేర్చుకుందాం. ద ఇడియం ఇస్ గ్రీన్ విత్ ఎన్వీ. ఐడియలీ యూ షుడ్ంట్ బీ గ్రీన్ విత్ ఎన్వీ. దీని అర్థం అసూయతో రగిలిపోవటం, ఎవర్నైనా చూసి ఈర్ష్యపడ్డటం లేదా బాగా కుళ్ళుకోవటమని అర్థం. ఆరిజిన్ స్టోరీ. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రాచీన గ్రీకులు మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు లేదా అసూయపడినప్పుడు మన శరీరం రంగు మారుతుందని నమ్మేవారు. షేక్స్పియర్ కూడా తన నాటకంలో అసూయని గ్రీన్ ఐడ్ మాన్స్టర్, పచ్చ కళ్ళు ఉన్న రాక్షసుడు అని పిలిచాడు. అందుకే ఈ పదం వాడుకలోకి వచ్చింది. లెట్స్ లుక్ ఎట్ 3 ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1. She was green with envy seeing my new car. అంటే నా కొత్త కారు చూసి ఆమె చాలా అసూయపడింది, కుళ్ళుకుంది. Example 2. My colleagues were green with envy when I got the promotion. దీని అర్థం నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు నాతో పనిచేసేవాళ్లు అసూయతో రగిలిపోయారు. Example 3. Don't be green with envy over his success. Work hard for yours. అంటే అతని విజయం చూసి అసూయపడకు, నీ విజయం కోసం నువ్వు కష్టపడు. Now, practice pronunciation. Green with envy. Turn that envy into motivation. ఈరోజు మీ ఛాలెంజ్. నిజాయితీగా చెప్పండి, మీరు చివరిసారిగా ఎప్పుడు గ్రీన్ విత్ ఎన్వీ ఫీల్ అయ్యారు? కామెంట్స్లో చెప్పండి. Others will be green with envy at your English. Subscribe now. See you on day 25. Everyone's cheering. Yeah, and I'm standing here, green with envy.